Never depends on single income. Create a second source by investing in new. Dear friends, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ డబ్బును మా న్యూయింగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసి మరి సంపాదించమని కాదు. మరేంటి, ఇక్కడ మీ డబ్బు మాకు అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది మీ యొక్క టైంను, మీ సమయాన్ని, మీ యొక్క విలువైన సమయాన్ని మా యొక్క న్యూయింగ్ మార్కెటింగ్ వారి బిజినెస్ ఆపర్చునిటీలో వినియోగించుకొని డబ్బు సంపాదించండి అనేది ఇక్కడ అర్థం. మీరు బాగా డబ్బు సంపాదించాలంటే మా బిజినెస్ ఆపర్చునిటీని వినియోగించుకోండి. దానికి టైం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది టైం, డబ్బు కాదు. ఎలా చూడండి, సమాజం వృత్తిపరంగా 4 వర్గాలుగా విభజించబడింది. అందులో ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఎవరైనా సరే, సెల్ఫ్ ఎంప్లాయీస్. సమాజంలో 100కి 95% మంది వీరే ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరైతే మేము బిజినెస్ చేసుకుంటున్నాము, మేము బిజినెస్ చేస్తామంటున్నారో ఆ బిజినెస్ ప్రెమిసెస్లో ఓనరు కౌంటర్ దగ్గరనో లేక ఎక్కడైనా ఓనర్ కనిపిస్తే ఆ బిజినెస్ ప్రెమిసెస్లో, అది బిజినెస్ కాదు. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు ₹1,00,00,000 పెట్టండి, 10 కోట్లు పెట్టండి పెట్టుబడి, 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి మీరు బిజినెస్ రన్ చేయండి. అక్కడ ఓనర్గా కనిపించారు అంటే ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకా చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు. అంటే లాయర్లు కానివ్వండి, చార్టెడ్ అకౌంటెంట్స్ కానివ్వండి, లేదంటే డాక్టర్లు కానివ్వండి, వీరందరినీ కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే అంటారు. సో సమాజంలో ఈ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీస్ 100కి 95% మంది ఉంటారు. వీరినే యాక్టివ్ ఇన్కమ్ వర్గం అంటారు. యాక్టివ్ ఇన్కమ్ అంటే రెక్కాడితే కానీ డొక్కాడని వర్గం. అంటే కష్టపడి పని చేస్తుంటే డబ్బులు వస్తుంటాయి, లేదంటే రావు. ఇక మరో 2 వర్గాలు, బిజినెస్ అంటే ఎక్కడ ఓనర్ లేడో దాన్ని బిజినెస్ అంటారు. ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, టాటా వాళ్ళది కానివ్వండి, ఇలా ఎక్కడైనా మీకు ఎయిర్టెల్లో కానీ ఎక్కడైనా ఓనర్ కనిపిస్తున్నాడు. సో ఇట్స్ కాల్డ్ బిజినెస్. అది బిజినెస్ అన్నమాట. అలాగే ఇన్వెస్టర్స్, ఈ 2 వర్గాలు సమాజంలో కేవలం 5% మాత్రమే ఉంటారు. వీరిని ప్యాసివ్ ఇన్కమ్ వర్గం అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది. అంటే సమాజం మొత్తం కష్టపడి సంపాదించే సంపద అంతా వీరికే చెందుతుంది. మన కష్టం అంతా వీరి కోసమే. ఈ 95% పీపుల్ ఎవరి కోసం జీవిస్తారు అంటే ఈ బిజినెస్ మెన్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం. అది ఏ కాలమైనా, ఏ యుగమైనా మనిషిగా పుట్టిన వారు ఆనందంగా జీవించాలి అంటే ఈ వర్గంలోనే ఉండాలి. అంటే ఈ బిజినెస్ మ్యాన్ ఆర్ ఇన్వెస్టర్స్ గా ఉండాలి. మీరు పుట్టుకతో పేదవారుగా పుట్టవచ్చు, తప్పేం లేదు. కానీ పేదవాడిగా మరణించడం మాత్రం ఖచ్చితంగా మీదే తప్పు. అది ఖచ్చితంగా మీ చేతగానితనమే. కాబట్టి మేల్కోండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి. టీమ్ లైన్స్ ఇచ్చే సపోర్ట్ ద్వారా ధనవంతులు కండి. దీనికి సరైన మార్గం నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. నెట్వర్క్ మార్కెటింగ్ ను విస్మరించి ఎవరు కూడా గొప్పవాళ్ళు కాలేరు. అది బహిరంగంగా కనిపించవచ్చు, లేదా కొన్ని కనిపించకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ డిమార్ట్ ఉంది. డిమార్ట్ పెద్ద నెట్వర్క్ మార్కెటింగ్. అంటే మీకు ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వకపోవచ్చు. అక్కడ వారు ఎంప్లాయీస్ ని పెట్టుకుని అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ రన్ చేసేది అది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. అలాగే టాటా వాళ్ళు బట్టల షాపులు, బంగారం షాపులు, లేదంటే ఇంకా ఎన్నో రకాల షాపులను వారు మెయింటైన్ చేస్తున్నారు. ఇట్స్ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అది. అలాగే మీరు రిలయన్స్, అది కూడా బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమే. ఇవన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమే. సో వాళ్ళు మనకు బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వనంత మాత్రాన
అది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు అని చెప్పడానికి ఏం లేదు. అది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమే. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారానే మన పార్లమెంట్ సిస్టమ్ కూడా ఏర్పడింది. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. మీరందరూ ధనవంతులు కావాలంటే మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారానే ధనవంతులు అవుతారు. మరో మార్గం లేదు. సో అపోహలు, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ మీద ఎన్నో అపోహలు ఉన్నాయి. అవన్నీ తొలగించుకోండి. ధనవంతులు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమే ఫాలో కావాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చూడండి, వై న్యూయింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ వై న్యూయింగ్ ఇన్ యువర్ లైఫ్ అనే దాంట్లో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ 2 బాక్స్లు ఉన్నాయి. యాక్టివ్ ఇన్కమ్ అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఈ బాక్స్ లేకి వస్తారు. యాక్టివ్ ఇన్కమ్ బాక్స్ లేకి. ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ బాక్స్ లేకి వస్తారు. ఇక మనం ఎందుకు న్యూయింగ్ మార్కెటింగ్ సిస్టమ్ లేకి రావాలి అంటే, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్, రెండోది టైం ఫ్రీడమ్, మూడోది హెల్తీ లైఫ్. ఈ 3 ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లోనే లభిస్తాయి. ఇది ఒక నెట్వర్కర్ కు మాత్రమే సాధ్యం అవుతుంది 3 ఉండటం అనేది. మిగతా ఎక్కడ కూడా ఈ 3 ఒక చోట ఉండవు, ఒక ప్లాట్ఫామ్ మీద దొరకవు మనకు. కాబట్టి ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ లీడరు, అంటే అది హెల్త్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేవారు, ముఖ్యంగా న్యూయింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అదృష్టవంతులని చెప్పుకోవాలి. అదృష్టాలు లేకల్లా అదృష్టం టీమ్ లైన్స్ తో మీరు అసోసియేట్ అయి ఉండటం. ఈ టీమ్ లైన్స్ అనే సిస్టమ్ అనేది రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆదర్శంగా మారబోతుంది. ఎందుకంటే బిజినెస్ ని ఇలా కూడా చేయొచ్చు అని ప్రపంచానికి మనం తెలియజేయబోతున్నాం. ఇక యాక్టివ్ ఇన్కమ్ ఒక డిఫరెన్స్, ప్యాసివ్ ఇన్కమ్ యొక్క డిఫరెన్స్ ఈ 2 బాక్సుల ద్వారా మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది మీ లైఫ్ ను చేంజ్ చేయగలిగే ఒక గొప్ప స్లైడ్. ఈ స్లైడ్ మీరు జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా మీలో పరిణతి అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, యాక్టివ్ ఇన్కమ్ అంటే యువర్ ఇన్కమ్ డిపెండ్ ఆన్ టైం మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ సమయాన్ని వెచ్చించే దాన్ని బట్టి మీ ఆదాయం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూసారా, మీకు లెఫ్ట్ సైడ్ లో ఆ గీత, సన్నటి గీత, అది టైంను సూచిస్తుంది. దానికి ఆపోజిట్ లో రైట్ సైడ్ లో ఉన్న ఆ యొక్క గీత మీ యొక్క ఇన్కమ్ కు అది ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు రోజు 2-3 గంటలు కష్టపడితే దానికి అనుగుణంగా మీ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే యాక్టివ్, మీరు ఒక్కరే పని చేస్తున్నారు. మీ టైం పెరిగితే మీ ఇన్కమ్ పెరుగుతుంది. మీ టైం పెరుగుతుంటే మీ ఇన్కమ్ పెరుగుతుంది. మీరు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు, ఫుల్ టైం ఇన్కమ్ వస్తుంది. ఏ కారణం వల్లైనా మీ సమయాన్ని తగ్గించారు, మీ ఇన్కమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీ సమయం తగ్గింది అంటే ఆ పని కొరకు మీరు వెచ్చించే సమయం తగ్గిపోయింది, మీ ఇన్కమ్ తగ్గిపోయింది. సమయం తగ్గిపోయింది, మీ ఇన్కమ్ తగ్గిపోయింది. నో టైం, నో ఇన్కమ్. సో ఇట్ ఈస్ కాల్డ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. అంటే మీ యొక్క ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అనేది టైం మీద ఆధారపడి ఉంది. ఇక ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం చూద్దాం. ప్యాసివ్ ఇన్కమ్ లో టైం ను మల్టిప్లై చేస్తాం. అంటే టైం లివరేజింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ టైం లివరేజింగ్ సిస్టమ్ అంటే మీరు పనిచేస్తూ మీకు సపోర్టింగ్ గా కొంతమంది మీరు నేర్చుకున్న విజ్ఞానాన్ని, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కొనాలా, అమ్మాలా ఇల్లు, ఇవన్నీ పిచ్చి మాటలు. నేను నా జీవితంలో గత 20 సంవత్సరాల్లో ఒక్క ప్రొడక్ట్ ను కూడా నేను అమ్మలేదు. ప్రొడక్ట్ అమ్మేవాడు పేదవాడైతుడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రొడక్ట్ అమ్మేవాడు పేదవాడైతుడు, ధనవంతుడు ఎప్పటికీ కాలేడు. డబ్బు కోసం పనిచేసేవాడు ఎవ్వరు ధనవంతులు కాలేరు. సో ఇక్కడ మరి ఎట్లా చేయాలి అంటే లెర్న్ అండ్ టీచింగ్ సిస్టమ్ ఇది. మనం నేర్చుకోవాలి, నేర్పిస్తుండాలి. ఎవరికి నేర్పిస్తుండాలి? ఎవరినైతే మనం అసోసియేట్స్ గా తీసుకుంటున్నామో వారికి నేర్పిస్తూ ఉండాలి. ఆ గ్రూప్ ని పెంచుకుంటూ ఉండాలి మనం. సో ఇప్పుడు మనకు బిగినింగ్ లో ఈ టీం డెవలప్ చేసుకోవటంలో బాగా కష్టం ఎక్కువ ఉంటుంది. మీకు పైన గీత ఉంది కదా, అది మన కష్టానికి ప్రతిరూపం అన్నమాట. కింద చిన్న గీత ఉంది కదా, అది మన ప్రతిఫలానికి, అంటే మన రెమ్యూనరేషన్ కు అది ఎగ్జాంపుల్ అన్నమాట. మొదట్లో బాగా కష్టపడాలి, కానీ తక్కువ ఇన్కమ్ వస్తుంది. మన టీం సైజ్ పెరిగే కొద్దీ టైం లివరేజ్ పెరుగుతుంది కదా. సో అప్పుడు మన కష్టం తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఇంకా
మన కష్టం అంటే టీమ్ సైజ్ పెరిగే కొద్దీ మన కష్టం తగ్గిపోతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ చివరికి ఏమవుతుందంటే నో వర్క్ ఫుల్ ఇన్కమ్ వస్తుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్. అది బిజినెస్ అయినా మరి మన నియోంగ్ మార్కెటింగ్ సిస్టంలోనైనా ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇక్కడ మన టీమ్ ఈక్వల్ టు హెల్త్, సంపద. మన టీమ్ సైజ్ మీద మన సంపద అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డబ్బు కాదు, డబ్బు సంపాదించే వాళ్ళు డైలీ వేజెస్ అంటే ప్రతిరోజు కూలీ పని అంటారు దాన్ని. సంపద కోసం, ఆశయం కోసం పనిచేసేవాడు మాత్రమే ఆనందంగా జీవించగలుగుతాడు. ఎవరైతే డబ్బు కోసం పనిచేస్తున్నారో వారు ఎప్పుడు కూడా సంతోషంగా జీవించలేరు. యాక్టివ్ ఇన్కమ్ అంటారు దాన్ని. ప్యాసివ్ ఇన్కమ్ లో ఆశయం ఉంటుంది, వెల్త్ ఉంటుంది, సంపద ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించండి. నియోంగ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్, టైం ఫ్రీడమ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ మనం పొందటం 100% గ్యారంటీ. ఎవరైతే మరి స్టిక్ ఆన్ అయి ఉన్నారో, ఎవరైతే సిస్టమేటిక్ గా పనిచేస్తున్నారో వారు ఖచ్చితంగా మీ కళలు నెరవేర్చుకునే విధంగా మీ ఆశయం, మీ లక్ష్యం నెరవేరేటందుకు నియోంగ్ ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. టీమ్ లైన్స్ మీకు అడుగడుగున మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మీలో ఉన్న పవర్ను మేలుకొల్పండి. ఎందుకంటే మీ ప్రతి కణంలోనూ శక్తి ఉంది. విశ్వం ఎక్కడో లేదు, మన దేహంలోనే ఉంది. అందుకనే దేహమే దేవాలయం అన్నారు. మీ ప్రతి కణంలోని శక్తిని మేలుకొల్పండి. మీ లోపల ఉన్న విశ్వానికి ఇంధనం నింపండి. సో ఇది ఎలాగో మీకు వివరిస్తాను. ఇక మన ప్రొడక్ట్ ఏంటి? స్టెమ్ సెల్ టెక్నాలజీతో కూడిన క్యూర్ సెల్. ఈ స్టెమ్ సెల్ అనేది మనకు గతంలోనూ నేను చెప్పి ఉన్నాను, ఇట్ ఈస్ గాడ్ అని. ఇక్కడ మీరు కులం, మతం, ప్రాంతీయ భేదాలు ఇవన్నీ పక్కకు పెడితే విశ్వంలో ఒక శక్తి ఉంది, చైతన్యం అంటాం దాన్ని. దానికి పేరు ఏం లేదు. అది ఆడ, మగ, జంతువ, పక్ష, మనిషి ఇలాంటివి లేవు. ఇట్ ఈస్ కాల్డ్ చైతన్యం. అది కంటికి కనిపించేది కాదు, మనసుకు అందేది కాదు, మన ఇంద్రియాలకు అంటే జ్ఞానేంద్రియాలు కానీ పంచేంద్రియాలకు కానీ అందేది కాదు. అది గురువు ద్వారా తెలుసుకునే ఒక గొప్ప చైతన్యం. దాన్నే మనం గాడ్ అంటాం, దేవుళ్ళు అంటాం, దేవతలు అంటాం, పేరు ఏదన్నా పెట్టుకోండి, పరమాత్మ అంటాం. అయితే ఈ గాడ్కు ఒక డెఫినేషన్ ఉంది. అదేంటంటే అది ఎల్లప్పుడూ ఉండాలి, అంటే సత్యమై ఉండాలి. అది జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి జ్ఞానం? ఈ విశ్వం సర్వం నాశనం అయితే కూడా మళ్ళీ తిరిగి నిర్మించగలిగే ఆ యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. మీకు పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా. గాడ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తారంటే గురువులు, అది సత్యమై ఉండాలి, అంటే ఎల్లప్పుడూ ఉండాలి, దానికి జనన మరణాలు ఉండకూడదు. జ్ఞానం అంటే ఈ విశ్వం మొత్తం నాశనమైన భూమి, సూర్యుడు, సమస్త గ్రహాలు, నక్షత్రాలు అన్నీ నాశనం అయినా కూడా తిరిగి మళ్ళీ నిర్మించగలిగే జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే భూమి కూడా ఇప్పటికి ఎన్నోసార్లు నాశనమై మళ్ళీ పునర్మితం అయిందనమాట. అనంతమై ఉండాలి, దానికి హద్దులు ఉండకూడదు. ఇప్పుడు విశ్వానికి ఎవరైనా హద్దులు చెప్పగలుగుతారా? ఏ సైంటిస్ట్ అయినా? అసలు మనం ఏ గెలాక్సీలో ఉన్నామని చెప్పగలుగుతాం, కానీ ఆ గెలాక్సీ ఎక్కడుంది ఈ విశ్వంలో? ఏ మూల ఉంది? ఉత్తరం ఉందా, దక్షిణం ఉందా? ఎవరు చెప్పలేరు. ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ కూడా సాధ్యం కాలేదు. సో అనంతం, ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి గాడ్ అంటే. అలాంటి గాడే ఈ యొక్క స్టెమ్ సెల్ అంటున్నాను నేను. ఇది మీకు వినటానికి, దాన్ని జీర్ణం చేసుకోవటానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ నేను చెప్పిన వివరణ తర్వాత మీకు అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారంటే స్త్రీ పురుషులు కలిస్తే ఒక జీవం ఏర్పడుతుంది అని అంటున్నారు. మరి ఫెర్టిలిటీ సెంటర్లు ఎందుకండి? సో ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్. మనం పుట్టాలి అనుకుంటే మన తల్లి తండ్రి కలయిక వల్ల పుడతాం, కానీ అంతేగాని కలిసిన ప్రతిసారి జీవం అంకురించదు. మీరు అర్థం చేసుకోండి. అది జంతువుల్లోనైనా, పక్షుల్లోనైనా, లేదంటే మనుషుల్లోనైనా.
ఇత్తనాలు ఈవెన్ దో మీరు భూమిలో పాతిన ఇత్తనాలు కూడా అన్ని మొలకెత్తవు. ఏది మొలకెత్తాలనో అదే మొలకెత్తుంది. కాబట్టి ఇక్కడ మరి మనం పుట్టాము అంటే దాని యొక్క పరమార్థం ఏంటో మీకు చెప్తాను. అంటే మన పుట్టుకకు స్టెమ్ సెల్కు ఉన్న కారణం ఏంటి అంటే అది ఎలా కారణమైంది? తల్లి తండ్రి కలిసారు, ఒక జీవం, ఒక కణం ఏర్పడింది. ఆ కణం మన శరీర నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ని తీసుకొని రాలేదు. మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. ఆ సింగిల్ సెల్ అనేది ఇద్దరి కలయిక వల్ల, ఆడ మగ కలయిక వల్ల ఏర్పడిన సింగిల్ సెల్ మన బాడీకి అవసరమైన మెటీరియల్ను, రక్తాన్ని, మాంసాన్ని తీసుకొని రాలేదు. మరి ఎలా వచ్చింది? అది ఇన్ఫర్మేషన్తో వచ్చింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సత్యం అది ఎల్లప్పుడూ ఉంటుంది. జ్ఞానం, మన అవయవాలు ఎలా ఉండాలి? ఇన్ఫర్మేషన్ అంటే జ్ఞానం, నాలెడ్జ్. మన అవయవాలు ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, మన రూపం ఎలా ఉండాలి, రంగు ఎలా ఉండాలి, మన ఎంట్రుకలు, జుట్టు ఎలా ఉండాలి, పుట్టుమచ్చలు ఎక్కడ ఉండాలి, లోపల నర్వస్ సిస్టమ్ చాలా పొడుగుంటుంది. అది భూమికి చంద్రుడికి ఈ రెండింటిని కూడా ముడి వేయగలిగినంత దూరం ఉంటాయి ఆ నర్వస్ సిస్టమ్. అవి ఎక్కడ, అది ఎలా ఉండాలి, ఆ ఫ్రేమ్ వర్క్ ఏంటి, హార్ట్ ఎలా ఉండాలి, లంగ్స్ ఎలా ఉండాలి, కిడ్నీలు ఎలా ఉండాలి, ఇలా సమస్త జ్ఞానాన్ని కలిగి ఉంది. అది ఆషామాషి కాదు. ఒక కారు తయారు చేసినంత ఈజీ కాదు అది. సో ప్రతి జీవిలోనూ ఇలాగే ఉంది. అంటే జ్ఞానం కలిగి ఉంది. స్టెమ్ సెల్ అనేది, దాన్నే స్టెమ్ సెల్ అంటాం, మదర్ సెల్ అంటాం, దైవ కణం అంటాం, మూల కణం అంటాం, పేర్లు ఏమైనా పెట్టుకోండి. ఇట్స్ కాల్డ్ గాడ్. గాడ్ అంటే సత్యమై ఉంది, అంటే అది ఎప్పటికీ ఉంటుంది, దానికి జనన మరణాలు లేవు, ఇన్ఫర్మేషన్తో వస్తుంది, అనంతంగా ఉంటుంది. అనంతంగా అన్ని జీవుల్లో అదే ఉంది. మీరు గమనించండి, మనకున్న స్టెమ్ సెల్స్ యాపిల్లో ఉన్నాయి, గ్రీన్ యాపిల్లో, మాలస్ డొమెస్టిక్ అన్న గ్రీన్ యాపిల్లో ఉన్నాయి, రెడ్ గ్రేప్ సీడ్స్ సోలార్విటీస్లో ఉన్నాయి. అంతే కదా, అన్ని రకాల వృక్ష జాతుల్లో ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న మార్పులతో. అన్ని జీవజాలంలో అలాగే ఉంది, చిన్న చిన్న మార్పులతో. మనకు ఈ యొక్క గ్రీన్ యాపిల్ కు సిమిలర్ గా ఉన్నాయి, సేమ్ 100% పోలి ఉంది. కానీ ఇతర జీవుల్లో కూడా ఆల్మోస్ట్ 95% ఒకే పోలిక ఉంటుంది. సో ఈ విధంగా ఈ స్టెమ్ సెల్ అనే దానికి మరణం లేదు, దానికి జననం కూడా లేదు, అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా స్టాగిన్ కాదు, అంతటితో ఆగిపోదు. ఇప్పుడు నేను చూడండి, నా తండ్రి నుంచి నాకు ఈ స్టెమ్ సెల్స్ వచ్చేసినాయి, అంటే మూలకణం వచ్చేసింది. ఆయనకు వారి తండ్రి నుంచి వచ్చింది, ఆయనకు వారి తండ్రి నుంచి, ఇలా ట్రావెల్ అవుతూ నేను జీవించుండగానే నా పిల్లల ద్వారా బయటికి వెళ్ళిపోతా ఉంది. అది ట్రావెల్ అవుతూ ఉంది. అది ఎప్పుడు మొదలైందో, ఎక్కడ అంతమవుతుందో ఎవరికీ తెలియదు. మీకు అర్థమైందా? 3 విషయాల్లో ఒకటి క్లియర్ అయిపోయింది కదా. సో అది ఎప్పటికీ ఉండేది, జనన మరణాలు లేవంటే ఎప్పటికీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్తో ఉంది కాబట్టి 2 కంప్లీట్ అయిపోయినాయి. 3వది అనంతం. అనంతం అంటే నాలో ఉంది, మీలో ఉంది, సమస్త జీవరాశి మానవుల్లో ఉంది, సమస్త జీవరాశి అయిన జంతువుల్లో, పక్షుల్లో, వృక్షాల్లో ఉండబట్టే మనం ఆ పండ్లు తింటే మనకు జీర్ణం అవుతున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇతర పండ్లు, కూరగాయలు అన్నిట్లో ఉన్నది ఆ స్టెమ్ సెల్లే, కాకపోతే కొంచెం చిన్న చిన్న మార్పులతో ఉంటుంది. ఒక 95% పోలిక ఉంటుంది ప్రతి దానికి కూడా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్టెమ్ సెల్ అంటే ఇట్స్ కాల్డ్ గాడ్, అందుకే దేహమే దేవాలయం అన్నారు. ఆ దేవాలయం లాంటి దేహాన్ని పరిరక్షించుకోవటానికి ఏర్పడిన సినర్జిటిక్ బ్లెండ్స్, అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, బెర్రీ ఫ్రూట్స్ అంటారు. ఇవి అమెజాన్ అడవుల నుంచి సేకరిస్తారు మన కంపెనీ. అమెరికాలో ఉంటుంది అమెజాన్ అడవి, అక్కడ పొల్యూషన్ ఉండదు, విస్తారంగా లభిస్తాయి ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్. ఈ బెర్రీ ఫ్రూట్స్ సమస్త న్యూట్రిషన్ కలిగి ఉంది. అంతేకాదు క్లిన్సింగ్, బాడీని క్లీన్ చేయగలిగే కెపాసిటీ కలిగి ఉంది, న్యూట్రిషన్ ఇవ్వగలిగే శక్తి ఉంది. క్లోరెల్లా అంటే సూపర్ ఫుడ్, ఈ భూమి మీద కాదు సమస్త విశ్వంలో సూపర్ ఫుడ్. ఒక క్లోరెల్లా 1 గ్రాము పౌడర్ అయినా ఒకటే, 1 కేజీ ఫ్రూట్స్ అయినా ఒకటే.
అంటే ఈక్వలెంట్ టు 1 kg ఫ్రూట్స్తో 1 గ్రామ్ క్లోరెల్లా పౌడర్ ఈక్వల్ అనమాట. అంత పవర్ఫుల్. మీరు ఆహారం లేకుండా ఆల్రెడీ ప్రూవ్ చేశారు సునీత విలియమ్స్ గారు. అంతరిక్షంలో 6 నెలలు ఉండి ఓన్లీ క్లోరెల్లాకు స్పిరిల్లునాకు 2 సిమిలర్గా ఉంటాయి. స్పిరిల్లునా అనేది ఉప్పు నీటిలో సాల్ట్ వాటర్లో పెరుగుతుంది. క్లోరెల్లా అనేది ఫ్రెష్ వాటర్ మంచినీటిలో పెరుగుతుంది. ఆస్టాక్సిన్ ఈ భూమి మీదనే మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇంతకంటే ఇక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ భూమి మీద లేదు అని యూరోపియన్ యూనియన్ కానీ అలాగే ఇతర దేశాలన్నీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినాయి. ఈ ఆస్టాక్సిన్ ఇదొక ఆల్గే. ఇది ఎర్రగా ఉంటుంది. దీన్ని తిన్న చేపలు కానీ ఎండ్రకాయలు కానీ అవి కూడా ఎర్రంగా తయారవుతాయి. సో జపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆల్గేను అలాగే ఆ చేపలను బాగా తిని అక్కడ నలుపు అనేది ఉండనే ఉండదు. చైనాలో కానీ జపాన్లో కానీ సౌత్ కొరియాలో కానీ నల్లటి వారిని చూసారా మీరు? అసలు ఉండనే ఉండరు. ఎందుకు? ఈ ఆల్గే వారు బాగా ఈ సౌత్ కొరియన్స్ కానీ జపాన్ వాళ్ళు కానీ ఈ యొక్క ఆల్గేను ఈ ఆల్గేను తిన్న చేపలను ఎండ్రకాయలను బాగా తింటారు. అందుకని ఎర్రంగా ఉంటారు. అందుకని చూడండి మనలో కూడా క్యూర్సెల్ వాడిన వాళ్ళకు వాళ్ళ ఫేస్ గ్లో అయిపోతుంది. చర్మం అంతా రంగు తెలిపోతారు. అంతేకాదు ఇక వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగిసైడ్స్ ఫ్రీ రాడికల్స్ మనల్ని ఏం చేయలేవు రెగ్యులర్గా వాడుకుంటాం. అంటే బార్లీ గ్రాస్ అనేది అద్భుతమైంది. మనం వాడాల్సింది బార్లీ గ్రాస్. అందరూ వీట్ గ్రాస్ వాడుతూ ఉంటారు. వీట్ గ్రాస్ వాడాల్సింది శీతోష్ణ స్థితి అంటే ఈ చల్లటి ప్రదేశంలో నివసించేవారు యూరోపియన్స్, హిమాలయన్ రీజియన్ లో ఉండేవారు. అందులో ఎస్ఓడి ఉంది, అద్భుతమైంది. ఇది క్యాన్సర్ ను కూడా అరికట్టగలుగుతుంది. ఎస్ఓడి అంటే సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్. ఇది ప్రీ రాడికల్స్ ను చంపేసి వాటర్ గా కన్వర్ట్ చేసి బయటికి పంపిస్తుంది. అంత అద్భుతమైంది. అంతేకాకుండా ఈ యొక్క బార్లీ గ్రాస్ లో మరి మనకు రెగ్యులర్ గా అవసరమైన కాల్షియం కానీ మెగ్నీషియం కానీ సమృద్ధిగా ఉన్నాయి. సివిటమిన్ ఆరెంజ్ కంటే 800 రెట్లు ఎక్కువ ఉంది. కాల్షియం పాల కంటే 11 రెట్లు ఎక్కువ, 1100 రెట్లు ఎక్కువ. రెగ్యులర్ గా బార్లీ గ్రాస్ తీసుకుంటుంటే మీకు అల్సర్తో పాటు క్యాన్సర్ వరకు ఏ జబ్బు ఉండదు. బ్లాక్ ఓష్ మహిళలకు ఒక వరం. అది మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయాలి. తక్కువైనా కొన్ని ఇబ్బందులు, ఎక్కువైనా ప్రమాదమే. సో అది బ్యాలెన్స్డ్ గా చేసే ఒక రూట్ ఈ బ్లాక్ ఓష్. ఎంత అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఈ క్యూర్ సెల్ లో. సినర్జిటిక్ బ్లెండ్స్ ఇవన్నీ న్యూట్రిషన్ ఇస్తున్నాయి. కోఎంజైమ్ Q10 సెల్లో మైటోకాండ్రియాలో ఎనర్జీని పంపు చేస్తుంది. అది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు మన కంపెనీ వాళ్ళు. omega-3 6-9 omega-3 గురించి రోజులు గంటలు కాదండి, సంవత్సరాలు చెప్పినా కూడా తరగనంత విజ్ఞానం ఉంది. ఈ omega-3 అరికాల నుంచి జుట్టు వరకు అన్ని వ్యవస్థల మీద పనిచేస్తుంది. మీ గుండె బాగా పనిచేయాలన్నా, మీ కిడ్నీలు బాగా పనిచేయాలన్నా, మీ లివర్ బాగా పనిచేయాలన్నా omega-3 అవసరం. మీ బాడీలో ఈ యొక్క ఈ LDL లో డెన్సిటీ లిపోప్రోటీన్, VLDL వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ బయటికి పోవాలి అంటే HDL కావాలి. omega-3 అంటే HDL హై డెన్సిటీ లిపోప్రోటీన్. మీ జ్ఞాపశక్తి పెరగాలన్నా omega-3. సో మీ జుట్టు బాగా ఉండాలన్నా, మీ చర్మం కాంతివంతంగా ఉండాలన్నా omega-3 కారణం దానికి. సో ఈ విధంగా అద్భుతమైన న్యూట్రిషన్ కలిగి ఉన్న ఇంగ్రీడియంట్స్ తో పాటు ఇమ్యూనిటీని బూస్ట్ అని బ్యాలెన్స్ చేయగలిగే ఒక గొప్ప టెక్నాలజీ క్యూర్ సెల్ లో ఉంది. ఈ విధంగా క్యూర్ సెల్ అనేది అద్భుతమైన సినర్జిటిక్ బ్లెండ్స్, న్యూట్రిషన్ మరియు ఇమ్యూనిటీ బూస్ట్ అని బ్యాలెన్సింగ్ చేయగలిగే అద్భుతమైన టెక్నాలజీ. ఇక్కడ 2 టెక్నాలజీ ఉన్నాయి. ఒకటి స్టెమ్ సెల్ టెక్నాలజీ, రెండోది ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే టెక్నాలజీ. ఈ రెండుటి యొక్క కాంబినేషన్ చాలా రేర్, ఇప్పటి వరకు రాలేదు ప్రపంచంలో. అందుకే దీన్ని యూనిక్ అన్నారు. యూనిక్ అంటే ఇప్పటి వరకు లేనిది, ఎక్కడా లేదు మార్కెట్లో. మీరు స్టెమ్ సెల్ దొరుకుతుంది సపరేట్ గా, ఇమ్యూనిటీ బూస్టర్స్ దొరుకుతాయి, కానీ ఈ రెండుటి యొక్క కాంబినేషన్ మీకు ఎక్కడ దొరకదు. అందుకనే క్యూర్ సెల్ అనేది వాడిన ప్రతి ఒక్కరు నాకు అద్భుతంగా ఉంది అని చెప్తూనే ఉంటారు. ఇక ఈరోజు ఇక్కడ చూడండి, ఐ ట్రూలీ బిలీవ్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం.
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని నేను నిజంగా దృఢంగా నమ్ముతున్నాను. పరిష్కారం లేని సమస్య అంటూ ఈ విశ్వంలో ఏదీ లేదు. ఒకవేళ ఈ వ్యాధికో ఈ సమస్యకో పరిష్కారం లేదు అని ఎవరైనా అంటే వారికి దాని గురించి ఏమీ తెలియదు అని అర్థం. ఎస్, ఇందులో ఎలాంటి భేషజాలకు తావులేదు. ఈ వ్యాధి తగ్గదు, ఇక రావటమే కానీ తగ్గటం అనేది ఉండదు అంటే ఆ వ్యాధి గురించి వారికి పరిజ్ఞానం లేదు, దాన్ని తగ్గించే పరిజ్ఞానం వారి దగ్గర లేదని అర్థం. అంతేగాని ఇంకెక్కడ దీనికి పరిష్కారం లేదు అని కాదు. అంటే నా దగ్గర డబ్బు లేదంటే ఇంకెవరి దగ్గర డబ్బు లేదని కాదు, నా ఒక్కడి దగ్గరే లేదు. దానికి వారిని వదిలేసి వేరే పరిష్కారాల గురించి ఆలోచించాలి. అంతేగాని మాకు మీరు చెప్పారండి తగ్గదని చెప్పారు ఇక అని మీరు బెంగ పెట్టుకోకూడదు. వ్యాధులు తగ్గవు అంటే ఒక విషయం చెప్పండి నాకు, ఏదో కొన్ని వ్యాధులే తగ్గవా, అన్ని వ్యాధులు తగ్గవా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యాధులు ఎవరైతే తగ్గవని చెప్తున్నారో అది కేవలం కొన్ని వ్యాధులు తగ్గి కొన్ని వ్యాధులు తగ్గకపోతే మనం అర్థం చేసుకోవచ్చు. అలా చెప్పేవారు ఏ వ్యాధిని తగ్గించలేదు. అల్సర్ కూడా తగ్గదు వారికి. అల్సరే కాదు, బీపీ తగ్గదు, డయాబెటిక్ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు. వారి దగ్గర తగ్గించే అలాంటి మెడిసిన్ లేదు. మరి వారి దగ్గరే అట్లా ఉందా? ఇతర అన్ని చోట్ల తగ్గిపోతుంది. మంచి ఆహారం తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మంచి ఆహారం తీసుకున్నప్పుడు మీకు డాక్టర్ అవసరం లేదు. మంచి ఆహారం తీసుకోకుండా మీరు డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వంలో ఏ జీవి కూడా డాక్టర్ దగ్గరికి పోయో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళో ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. ఎందుకు? వాటికి జబ్బులు రావట్లేదు. జబ్బులకు మూల కారణం 2: వండిన ఆహారం 3 పూట్ల తినటం, స్ట్రెస్ అంటే లేనిపోని గందరగోళాలన్నీ, ఇక ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మన నెత్తి మీద వేసుకొని ఆందోళన, భయం, యాంగ్జైటీ, ఇలాంటి స్ట్రెస్, పిల్లలు బయటికి పోయారు వస్త్రం రాదని తల్లి, రేపు నాకు సంపాదన ఉంటుందో ఉండదని తండ్రి, ఇలాంటి స్ట్రెస్ ఫీల్ అయితేనే జబ్బులు వస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోతేనే జబ్బులు వస్తాయి. ఇప్పుడు వచ్చిన జబ్బులు తగ్గాలంటే మంచి ఆహారం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడు ఏ డాక్టర్ ఏ హాస్పిటల్ మీకు అవసరమే లేదు. అర్థమైందా? మందుల వల్ల ఏ జబ్బు తగ్గదు అని అర్థం చేసుకోండి. ఇక మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు చిన్నగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు 100% మంది పిల్లల నుంచి పెద్దల వరకు గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. కానీ అవి తీవ్రమైన వ్యాధులకు సంకేతాలు అని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అంటే దాన్ని తగ్గించే మెకానిజం ఈ మోడర్న్ మెడిసిన్లో లేదు కాబట్టి ఇంక ఈ గ్యాస్, అల్సర్ ఇవన్నీ కామన్ అనుకుంటున్నారు. దానికోసం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పుట్టింది రిమోట్ ఏరియాలో. పెద్దగా నేను 10th క్లాస్ వరకు మా ఊరికి బస్సు కూడా వచ్చేది కాదు. ఈ రోజు కూడా అక్కడ మేకలు కాసుకునే వాళ్ళు మనకేదో కడుపులో మంట అని, అల్సరు, గ్యాస్ అని పోతే ఏదో కొన్ని ఆకులు చేతిలో నలిపిస్తారు. చేతిలో నలిపిస్తే ఒక 4 రోజులకైనా ఆ ఆకు మనం తింటే మళ్ళీ గ్యాస్ కానీ అల్సర్ కానీ మనకు జీవితంలో ఉండవు. అంటే ఇప్పుడు అతనికి తెలిసింది ఒక పెద్ద 5 స్టార్ హాస్పిటల్ కట్టుకున్న మేనేజ్మెంట్కి ఎందుకు తెలియట్లేదు? ఎందుకు ఎన్నో డిగ్రీలు కలిగి ఉన్న డాక్టర్లు ఎందుకు అల్సర్ను తగ్గిలేకపోతున్నారు? అంటే మనకు వ్యాధులు తగ్గటానికి పోషకాహారము మన జీవన శైలిలో ఈ యొక్క చెట్లు, ఆకులు, పండ్లు ఇవనేది సర్వసాధారణం. వాటి వల్లనే తగ్గుతుంది. ఇక్కడ ఈ వైద్య విధానం, మోడర్న్ వైద్య విధానం అనేది
ఇంగ్లాండ్‌లో డెవలప్ అయింది. అక్కడ చింత చెట్టు పెరగదు, వేప చెట్టు పెరగదు, మునగ చెట్టు పెరగదు, ఏ చెట్టు పెరగదు, తంగిడి చెట్టు పెరగదు. చెట్లే లేని దేశంలో వైద్యం డెవలప్ అయింది. ఆ విజ్ఞానాన్ని వారు వాడటమే కాకుండా ప్రపంచం అంతా రుద్దారు. ఈరోజు ప్రపంచం అంతా వ్యాధిగ్రస్తం అయిపోయింది. దాని వల్లనే ఏ వ్యాధి కూడా తగ్గట్లేదు. అల్సర్ నుండి క్యాన్సర్ వరకు డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో ఈ గ్యాస్ ప్రధాన సమస్యగా ఉంది. పెద్ద ముప్పుగా దీన్ని పరిగణించాలి. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా మొగ్గలోనే తుంచివేయాలి. లేదంటే భవిష్యత్తులో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే మీరు ఈ రోజు నుండే మీరు గ్యాస్, అల్సర్, ఫైల్స్, ఫిస్తుల, అజీర్ణం లాంటి జీర్ణ సంబంధ సమస్యలపై దృష్టి పెట్టి వాటిని తగ్గించుకుంటే మీ అనారోగ్య సమస్యలు మొత్తం సమసిపోయినట్లే, అంటే తగ్గిపోయినట్లే. గ్యాస్, అల్సర్ తగ్గించుకోగలిగితే మీరుగానా మీ ఇతర సమస్యలు కూడా ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోతాయి. గ్యాస్, అల్సర్ తగ్గించుకోకుండా వాటికేదో మెడిసిన్ వాడుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ నాకు గ్యాస్ ఉంది గానండి, అది కామన్ అండి, అందరికీ ఉన్నట్టే నాకు ఉంది. దానికి ఇంకా వైద్యం, గ్యాస్‌కే వైద్యం లేనప్పుడు ఇంకా నీకు క్యాన్సర్‌కి ఎలా ఉంటుందని తెలివైన వారు మీరు ఆలోచించండి. సో, క్యూర్ సెల్లు మీ గ్యాసే గాదు, అల్సరే గాదు, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి మీరు ఒక నెల వాడి చూస్తే మీ గ్యాస్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయి ఉంటుంది. మీరు గమనించండి. అందుకనే క్యూర్ సెల్ వాడే ముందల మీరు చేయాల్సిన పనేందంటే మీకున్న ప్రతి అనారోగ్య సమస్యను, ఈ గ్యాస్, అల్సర్, ఫైల్స్, ఫిస్తుల ఇవన్నీ ఎన్నైతే జుట్టు రాలిపోవటం, చర్మం మీద మచ్చలు ఇవన్నీ మీరు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకొని 1 మంత్ తర్వాత ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇందులో నాకు ఎన్ని తగ్గిపోయినాయి. నిజాయితీగా మీ సమస్యలన్నీ రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకొని వీలుంటే ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోండి. ఖచ్చితంగా నోట్‌బుక్‌లో మాత్రం డైరీలో రాసి పెట్టుకోండి మీకున్న ఈరోజు సమస్యలు. క్యూర్ సెల్ వాడక ముందు. 1 మంత్ తర్వాత మళ్ళీ నిజాయితీగా రాయండి. 3 నెలల తర్వాత మళ్ళీ నిజాయితీగా రాయండి. 6 నెలల తర్వాత నిజాయితీగా రాయండి. ఇప్పుడు మీకు క్యూర్ సెల్ యొక్క గొప్పతనం ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. సో, ప్రతిరోజు క్యూర్ సెల్ వాడటం వల్ల ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. సర్వ రోగాలకు మూల కారణం మన జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ అనేది దీన్ని పరిష్కరించటంలో క్యూర్ సెల్ అద్భుతంగా సహాయపడుతుంది. మీకు నోట్లో పుండ్ల నుండి, ఆసనం నుండి రక్తం కారటం వరకు అన్ని రకాల జీర్ణ సమస్యలకు ఈ యొక్క ఈ క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జీర్ణ వ్యవస్థ సమస్యలంటే తినదరగకపోవటం, తినాలని అనిపించకపోవటం, యాసిడ్ రిఫ్లెక్స్ అంటే గుండెల్లో మంట, ఛాతీలో నొప్పి, అంటే గుండెలన్నా ఛాతీ అన్నా 2 ఒకటే. గుండెల్లో మంట, ఛాతీలో నొప్పి, నోటిలో పుల్లని త్రేపులు రావటం, వాంతులు, వికారం, కడుపులోని యాసిడ్స్ గొంతులోకి తిరిగి రావటం, ఇవన్నీ సమస్యలు. ఇవన్నీ మీకు ఆటోమేటిక్‌గా క్యూర్ సెల్ కంట్రోల్ చేయగలుగుతుంది, నార్మల్ చేయగలుగుతుంది. అంతేకాదండోయ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఇది పెద్ద ప్రేగుల్లో వచ్చే దీర్ఘకాలిక రుగ్మత. పదే పదే కడుపు నొప్పి రావటం, చేతులు, కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, కడుపు అంతా ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ మరియు ప్రేగుల్లో గొడబెడ. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ ఒక్క సబ్జెక్ట్‌కే నాకు 1 సంవత్సరం పడుతుంది. దీనిపై మరొకసారి అంటే ఈ జీర్ణ వ్యవస్థ పైన ఒకసారి వివరంగా ఒకరోజు ట్రైనింగ్ పెట్టుకుందాం. ఇక హెచ్ పైలోరి అని ఒక బ్యాక్టీరియా ఉంది. హెలికోబాక్టర్ పైలోరి. ఈ హెచ్ పైలోరి బ్యాక్టీరియా అనేది ఈరోజు మీరు ఒక 100 మందిని టెస్ట్ చేస్తే అందులో 90 మందికి ఉంటుంది. ఇదొక బ్యాక్టీరియా. ఈ యొక్క జీర్ణ వ్యవస్థ గోడలను అది తినివేస్తుంది, రంధ్రాలు తయారు చేస్తుంది. దీనివల్ల ఈ గ్యాస్ స్టమక్‌లోకి మొత్తం బాడీ అంతా కూడా విస్తరించడానికి అది కారణం అవుతుంది. ఈ హెచ్ పైలోరి మన కడుపులో ఉన్నంత కాలం మీకు ఈ గ్యాస్ తగ్గదు, అల్సర్ తగ్గదు, ఫైల్స్ తగ్గవు, ఫిస్తుల తగ్గదు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అస్సలు తగ్గనే తగ్గవు. ఎందుకు అంటే ఈ హెచ్ పైలోరి అనేది మన జీర్ణ వ్యవస్థ అంటే ఈ చిన్న ప్రేగు
పెద్ద గోడలను అది రంధ్రాలు చేస్తుంది అనమాట. మీకు ఈ యొక్క యాంటీబయాటిక్స్ వలన, యాంటీ ఇన్ఫ్లమేటరీ వాటి వలన ఏ మెడిసిన్కు కూడా అది లొంగదు. అసలు అది రావడమే విచిత్రంగా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క ఇతరులు తిన్న ప్లేట్లు సరిగా కడక్క ఉంటారో ఆ ప్లేట్లలో మనం తింటే మళ్ళీ మనకు వస్తుంది. సపోజ్ కుటుంబంలో ఒకరికి ఎవరికన్నా ఉందనుకోండి, ఖచ్చితంగా మిగతా అందరికీ వచ్చేస్తుంది. లేదు మనం ఏదో ఫంక్షన్లకు వాటికి వెళ్ళాం, అక్కడ ప్లేట్లు సరిగా కడగలేదు, లేదు బయట ఎక్కడో మనం ఆగి భోంచేసేటప్పుడు అక్కడ ప్లేట్లు చూడండి, ఏదో పేపర్ వేసి మనకు ఇడ్లీలు దోశలు పెడుతుంటారు కానీ అవి సరిగా కడగరు. హెచ్ పైలోరీ గ్యారెంటీగా వస్తుంది. ఆ ప్లేట్లో ఒకటి తినడం అంటే మిగతా వాళ్ళకి అందరికి ఎంతమంది తింటే అంతమందికి వస్తుంది. ఈ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియాను నిర్మూలించకుండా మనకి గ్యాస్, అల్సర్, ఎసిడిటీ, ఇవే ఈ ఫైల్స్, ఫిస్తులా, ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయిన ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్, సయాటికా, ఇలాంటివి తగ్గనే తగ్గవు. మరి దాన్ని నిర్మూలించటమేట. మన క్యూర్ సెల్ ఉండగా ఎందుకు బెంగ? క్యూర్ సెల్ ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది, దాన్ని అటాక్ చేస్తుంది, దాన్ని నిర్మూలిస్తుంది. ఖచ్చితంగా దాన్ని చంపేసి మీకు ఈ యొక్క గ్యాస్, అల్సర్, ఎసిడిటీ, ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి మీకు విముక్తి కలిగిస్తుంది. కాబట్టి క్యూర్ సెల్ అనేది అద్భుతం. ఇక కొన్నిసార్లు విరోచనాలు అవుతుంటాయి, కొన్నిసార్లు మలబద్ధకం వస్తుంది. మీ యొక్క కడుపు స్థితిని అర్థం చేసుకోండి. అంటే కడుపుని ఎల్లప్పుడూ క్లీన్గా ఉంచుకోవటం అవసరం. ఎలా క్లీన్గా ఉంచుకోవాలి చూడండి. ఇప్పుడు ఒకప్పుడు మనకు ఈ యొక్క మోషన్ పోయే విధానము, ఆ ఊరికి బయటకు వెళ్ళి ఏ చెంబు తీసుకోనో లేకపోతే ఏదో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోనే బెడ్రూమ్లోనే ఈ యొక్క టాయిలెట్స్ నిర్మించుకోవటం ఈవెన్ పల్లెల్లో, అడవుల్లో కూడా జరుగుతుంది. ఓకే, కానీ ఇందులో ఒక చిన్న మార్పు జరిగింది. అదేంటంటే మనం ఏదో కుర్చీలో కూర్చున్నట్టు వెస్ట్రన్ స్టైల్ అంటారు దీన్ని. ఈ వెస్ట్రన్ స్టైల్లో ఏదో కుర్చీలో కూర్చున్నట్టు ఇది ఎవరు వాడుకుంటారంటే ఈ కుర్చీలో కూర్చోవటం, తినేటప్పుడు కానీ, మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ కుర్చీ లాంటి సాధనాల్లో కూర్చోవటము మన భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది ప్రాంతం వారికి అసలు సూటబుల్ కాదు. ఆహారమైన, ఆహారపు అలవాట్లైన, విసర్జక విధానాలైన కాలము, ప్రాంతం బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేగాని విశ్వమంతా, భూమి మీద ప్రపంచం అంతా ఒకే విధానం, యూనివర్సల్ సిస్టమ్ అనేది ఆహారం విషయంలో, ఆహారపు అలవాట్ల విషయంలో, ఈ తిన్న ఆహారాన్ని విసర్జించే ప్రక్రియలో అమలు కరెక్ట్ కాదు. అలా యూనివర్సల్ సిస్టమ్ అమలు చేయటం కరెక్ట్ కాదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెస్ట్రన్ స్టైల్. వాళ్ళకి ఏంటంటే చలి ఎక్కువ, వారికి కాళ్ళు, నర్వస్ సిస్టమ్ బీసుకొని పోయి ఉంటుంది. వాళ్ళకు వంగవు, మనలాగా ఫోల్డ్ కావు కాళ్ళు, చేతులు. ఎందుకంటే అది ఎక్కువ చలి ప్రాంతం. సంవత్సరంలో 4 నుంచి 6 నెలలు వాళ్ళు అసలు బయటకే రాలేరు. చాలా యూరోప్ దేశంలో సూర్యుని చూడలేరు వాళ్ళు. అసలు వారికి కడుక్కోవడానికి నీళ్ళే కుదరవు. రేపు మనం పోతాం కదా మనాలి, అక్కడ చూదురు కానీ మీరు. సో కడుక్కోవడానికి నీళ్ళే లేని వాళ్ళు ఏదో పేపర్ వాడుకుంటారు. ఎందుకు? ఈ నీళ్లు పట్టుకొని బాత్రూమ్ లేకపోతే అక్కడ గడ్డ కట్టిపోయాయి, అంత చలి ఉంటది కదా. మరి నీళ్ళు లేక వాళ్ళు టిష్యూ పేపర్లు వాడుతూ ఉంటారు. నేను 12 దేశాలు తిరిగి వచ్చాను బాబు. అక్కడ చాలా చండాలంగా ఉంటుంది ఈ తుడుచుకోవాలంటే, నీళ్ళు ఉండవు అసలు. సో ఇక్కడ మనకి ఏం చేయాలి మరి? దీన్ని మన కడుపులో ఇలా కుర్చీలో కూర్చున్నట్టు మోషన్ కూర్చుంటే మన కడుపులో పూర్తిగా బయటికి రాదు. బయటికి రానప్పుడు మరి ఏం చేయాలి? ఈ రోజు ప్రతి ఇంట్లోనూ ఇవి నిర్మించుకొని, మన ఇండియన్ స్టైలు టాయిలెట్స్ వాడటం లేదు. పిల్లలు, పెద్దలు అందరూ. దీనికి మీకు ఒక రహస్యం చెప్తున్నాను. దీన్ని ఏ విధంగా కడుపును క్లీన్ చేసుకోవాలంటే, మీరు సరే ఈ కుర్చీ లాంటి టాయిలెట్స్ లో మీరు కూర్చున్నప్పుడు మీ 2 చేతులు మీ బొడ్డు కింద పెట్టుకొని ప్రెస్ చేయాలి, ఒత్తిడి పెట్టాలి. ఎస్, మీరు అలా చేయకుండా ఏ పేపరో, సెల్ ఫోన్ పట్టుకొని పోయి టాయిలెట్ షీట్ మీద కుర్చీలో కూర్చున్నట్టు కూర్చొని ఇలా సెల్ ఫోన్ చూసుకుంటూ లేదా పేపర్ చదువుకుంటూ ఉంటే
ఇక క్యాన్సర్ అనేది మీరు కొనుక్కున్నట్టే ఫ్రీగా. క్యాన్సరే కాదు, సమస్త రోగాలు. ఎందుకంటే మీ శ్వాస గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాస 1 నిమిషంలో తిరిగి బయటకు రావాలి, లేకపోతే అది మీ మరణానికి కారణమవుతుంది. మీరు త్రాగిన నీరు 4 గంటల్లో బయటకు రావాలి, 3 నుంచి 4 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావాలి, రాకపోతే అదే మరణం. మీరు తిన్న ఆహారం 24 గంటల్లో బయటికి రావాలి, రాకపోతే అదే మరణం. అంటే సడన్ గా రాకపోవచ్చు, మెల్లమెల్లగా ఇక మరణానికి చేరువవుతున్నాం, దగ్గర అవుతున్నాం అని చెప్పకనే చెప్తుంది సిస్టమ్. కాబట్టి మీరు తిన్న ఆహారం జీర్ణమయ్యి కొంత బయటకు వచ్చి కొంత లోపల ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే మీరు ఈ టాయిలెట్ సీట్ మీద కూర్చున్నప్పుడు మీ దృష్టి అంతా దాని మీదనే ఉండాలి. మీ బొడ్డు కింద మీ 2 చేతులు ఇట్లా, మనం ఏదైతే షేక్ హ్యాండ్ ఇస్తాం కదా 2 చేతులు కలిపి, అలా మీ బొడ్డు కింద కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఏళ్లలో వేళ్ళు పెట్టుకొని ఇట్లా వంగారంటే పొట్ట దాని ఇంకా ప్రెజర్ పడి మొత్తం బయటకు వస్తుంది, ప్రేగుల్లో ఉన్న మలమంతా బయటకు వస్తుంది. అంటే మీ బాడీ క్లీన్ గా ఉంటుంది. అలా లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది, దాని యొక్క ఫలితాలు చాలా చెడ్డగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది ఒక జాగ్రత్త తీసుకోండి. ఎందుకు ఇలా చేయాలి అంటే ఆహారం అంతా బయటకు రావాలి. ఆహారం అంతా బయటకు రాకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మనం తినే ఆహారంలో పీచు పదార్థం లేదు, తగినంత నీరు తాగట్లేదు, ఇంకా మలం గట్టిపడి రాయిలాగా గట్టిగా ఉంటుంది, ఎంత ముక్కినా బయటికి రాదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆసనంలో ఏలు పెట్టుకొని కూడా బయటికి లాగాలి, లేకపోతే అది లోపల ఉంటే చాలా ప్రమాదం చేస్తుంది. ఆసనంలో ఏలు పెట్టుకొని అప్పుడప్పుడు అవసరమైతే అర్జెన్సీలో మీరు ఏలు పెట్టి దాన్ని బయటికి లాగొచ్చు. లేదంటే అది అలాగే రెక్టంలో నిల్వ ఉండి విపరీతమైన నొప్పికి కారణమవుతుంది. అలా పదే పదే జరుగుతుంటే రెక్టం దగ్గర ఈ పెద్ద ప్రేగు డ్యామేజ్ అయ్యి ముందు రక్తం వస్తుంది, ఆ తర్వాత క్యాన్సర్ కూడా వస్తుంది. దీన్ని నివారించుటకు క్యూర్ సెల్, ఇలాంటి పరిస్థితిని నివారించడానికి క్యూర్ సెల్ ఎంతగానో మీకు తోడ్పడుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు 2 క్యూర్ సెల్ చాచెట్స్ వాడండి. ఈ క్యూర్ సెల్ చాచెట్ వాడిన ప్రతిసారి ఉదయం సాయంత్రం గోరువెచ్చని వాటర్ 1 లీటర్ తీసుకోండి. 1 లీటర్ గోరువెచ్చని వాటర్ మీరు ఖచ్చితంగా తీసుకుంటే మీకున్న ఈ యొక్క జీర్ణ వ్యవస్థ సమస్యలన్నీ కూడా శాశ్వతంగా దూరం అయిపోతాయి. జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం ఉన్నంతసేపు మీకు బీపీ తగ్గదు, డయాబెటిక్ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, క్యాన్సర్ తగ్గదు, ఏ జబ్బు తగ్గదు. ఈవెన్ దో రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గదు, జాయింట్ పెయిన్స్ తగ్గవు, బోన్ పెయిన్స్, ఏ ప్రాబ్లము తగ్గదు. సో కాబట్టి మీరు ఈ ముఖ్యంగా ఆహారంలో లైవ్ ఫుడ్ అధికంగా ఉండేటట్లు చూసుకోండి. తగినంత మంచినీరు రోజు తాగండి. మంచి ఆరోగ్యం, మంచి జీవితం. ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపాదన ఉన్నా దానివల్ల మీకు ఏమీ ఉపయోగం లేదని గ్రహించండి. కాబట్టి మిత్రులారా, ఈ ఫైల్స్, ఫిస్తులా ఇలాంటివన్నీ జబ్బులు కాదు, మీ జీవన శైలిలో వచ్చిన మార్పులు. ఇది అర్థం చేసుకోండి. మీరు వండిన ఆహారం తినే ముందల లైవ్ ఫుడ్ కొంత తినండి. మోర్ దెన్ 50% లైవ్ ఫుడ్తో మీ కడుపుని నింపాలి. ఆ తర్వాత కొంత వండిన ఆహారం అలవాటు పడ్డారు కాబట్టి కొంత వండిన ఆహారం తినండి. ఒక 25% ఖాళీ ఉంచండి, గాలి సర్క్యులేట్ ఎయిర్ సర్క్యులేట్ అయ్యేదానికి. మరి కొంత నీటి కోసం ఖాళీ ఉంచండి. అంటే మీ కడుపులో 50% మాత్రమే ఫుల్ చేసుకోవాలి. ఆ 50%లో 50% లైవ్ ఫుడ్ ఉండాలి, 50% కంటే తక్కువ వండిన ఆహారం ఉండాలి. ఇది మీ ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళ నొప్పులు అంటారు. దీన్ని ఆధునిక వైద్యం ఆటోఇమ్యూన్ డిసీజ్ అని చెప్పి దీనికి మందులు లేవు అని ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధితులను బాగా భయపెడుతున్నారు. ఇందులో భయపడవలసింది లేనే లేదు. ఎందుకంటే
మీరు గ్రహించవలసింది ఈ జబ్బుకే కాదు, ఏ జబ్బుకు వారి దగ్గర క్యూర్ చేసే మెడిసిన్ లేదు. అవును, ఇది పచ్చి నిజం. ఎస్. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళ నొప్పులు అనేది కీళ్ళను, చేతులు, కాళ్ళు, బోన్స్ ను ప్రభావితం చేస్తుంది. కీళ్ళల్లో మంటలు, నొప్పులు, వాపులు కలిగిస్తుంది. ఇంకా ముదిరితే లూపస్, ఎస్ఎల్ఈ అంటారు, సిస్టమాటిక్ లూపస్ ఎరిథ్రోటోమాసిస్ అని అంటారు. అంటే అన్ని అవయవాలను పాడు చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ అంటే ఏంటివి? జస్ట్ అవి అనస్థేసియా లాంటి నర్వస్ సిస్టమ్ను మొద్దుబారుస్తాయి. పెయిన్ కిల్లర్స్ వాడితే ప్రాణాలకే ప్రమాదం. ఇంకా పెయిన్ కిల్లర్స్ స్టేటస్ దాటితే ఇక ఏమిస్తారు వారికి? స్టెరాయిడ్స్ ఇస్తారు. ఈ స్టెరాయిడ్స్ వాడి 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 శరీరం అంతా కూడా గుల్లబారిపోద్ది, శక్తిహీనం అయిపోతుంది. ఇక ఏది పనిచేయదు. ఆహారం కూడా వారి విషయంలో ఏమీ పనిచేయవు. ఇంకా ఏ మందులు పనిచేయవు. సో దీని నుంచి బయటపడాలి. బయటపడాలి అంటే అసలు ఈ జబ్బు ఎందుకు వస్తుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుందో మీరు తెలుసుకోవాలి. అంటే కారణం, ఇప్పుడు ఆధునిక వైద్యంలో ఏం జరుగుద్దంటే మీకు ఈ జబ్బు ఉందా లేదా అనేది చెప్తారు టెస్టులు చేసి. దానికి కారణం చెప్పరు. అది ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది అనేది అక్కడ లేదు. ఒకటి చెప్పి 2 చెప్పకపోతే ఎట్లా? ఇది ఇక్కడ నేను అడిగే క్వశ్చన్. ఈ జబ్బు ఉంది అని టెస్ట్ చేసి నిర్ధారించారు. దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం? అది కాదు కదా. నీ ప్రాబ్లం తగ్గిపోవాలి. అది ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉంది, అది ఎలా తగ్గుతుంది, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు జబ్బు ఆటోమేటిక్, జబ్బే కాదు ఏ సమస్య అయినా క్లియర్ అయిపోతుంది. ఎస్. ఆ 3 ఎక్కడ లేవో అది సంపూర్ణం కాదు, అసంపూర్ణమైన విషయము. సో స్టెరాయిడ్స్ ను వాడి మీ శరీరాన్ని మెల్లమెల్లగా చంపేస్తున్నారు. ఎస్. ఇక ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వారికి మైగ్రేన్ కూడా బోనస్ గా ఉంటుంది. చాలా కేసుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు మైగ్రేన్ కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? ఎందుకంటే మానసికంగా బలహీనంగా ఉన్న వారిలో అధికంగా కనిపిస్తుంది. వీరు పీచు పదార్థాలు తినరు, మంచినీరు తగినంత తాగరు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడుతూ భయపడుతూ వారిలో వారే కుమిలిపోతుంటారు. ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వారికే ఉంటాయి అన్నమాట. అవి వాటికి ఏమైనా అర్థం ఉందంటే, రీజన్ ఉందంటే ఏం ఉండదు. సో ఇక ఆహారం అసలు నమలకుండా తినటం ప్రధాన కారణం. వీరికి చల్లటి నీరంటే బాగా ఇష్టం అన్నమాట. చల్లటి నీరన్నా, చల్లటి పదార్థాలన్నా, ఇంకా సద్ది ఆహారాలంటే బాగా ఇష్టం అన్నమాట. అంతేకాదు, అతి ముఖ్యమైనది ఈ వ్యాధికి మానసిక కారణాలు అంటే భయం, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవి ఎక్కువ కారణమైతాయి. ఇక మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను జయించాలంటే ఏం చేయాలి? క్యూర్ సెల్ వాడుకుంటూ ఉదయం, సాయంత్రం 2 సార్లు వాడుకుంటూ, అవసరమైతే 3వ సారి కూడా వాడుకుంటూ, ఇది ముఖ్యంగా మహిళల్లో 20 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల వరకు చాలా మందిని బాధ పెడతా ఉంటుంది. నరకమే వాళ్ళకు. ఎంతకాలం ఆ నరకం భరాయిస్తారు? ఎంతకాలం ఆ నరకం నుంచి స్టెరాయిడ్స్ వాడి మరి ఉపశమనం పొందుతారు? కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఏంటంటే, దీన్ని జయించాలంటే మాత్రం మానసికంగా దృఢమైన వైఖరిని అలవర్చుకోవాలి. మీ మనసులోని బాధలను, భయాలను తల్లిదండ్రులతోనో లేదా మీ పెళ్ళైతే మీ జీవిత భాగస్వామితోనూ పంచుకోవాలి. మీ మానసిక వేదన, బాధ ఇతరులకు చెప్పుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది. ఆహారంలో లైవ్ ఫుడ్, లైవ్ వాటరు ఖచ్చితంగా ఉండాలి. తినేటప్పుడు సమయపాలన పాటించాలి. అంటే ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి, అపరాత్రి సమయం లేకుండా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తినటం, ఇవన్నీ సరిదిద్దుకోండి. పాల పదార్థాలు ముఖ్యంగా పాలు, టీలు, కాఫీలు అస్సలు వాడి జోలికి పోకూడదు.
స్వీట్స్, చక్కెరతో తయారు చేసిన ఏ పదార్థం కూడా మీరు వాడకూడదు. మైదా అస్సలు. ఈ యొక్క సయాటికా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వారు ఈ పాల పదార్థాలైన పాలు, టీ, కాఫీలు కానీ, చక్కెర కానీ, మైదా కానీ, మాంసం పూర్తిగా బంద్ చేయాలి, పూర్తిగా మానివేయాలి. సో మహిళలను బాధించే మరొక వ్యాధి ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు గుల్లబారిపోవటం, అంటే బలహీనమై చాలా తేలిగ్గా విరిగిపోవటం. ఇది ప్రతి 3 మహిళల్లో ఒకరు ఈ ఆస్టియోపోరోసిస్ తో బాధపడుతున్నారు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, WHO వాళ్ళు ఆస్టియోపోరోసిస్ కు ఒక ప్రత్యేక రోజును కూడా కేటాయించారు. అంటే ఎంత తీవ్ర స్థాయిలో ఈ ఆస్టియోపోరోసిస్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవటానికి నేను ఒక రహస్యం చెప్తాను ఈ స్లైడ్ తర్వాత. ఇక వయసు మళ్ళిన వారిని, అనగా 70-80 సంవత్సరాల తర్వాత సహజంగా కనిపించే వ్యాధి ఆర్థరైటిస్, అంటే జాయింట్ పెయిన్స్ అంటాం మనం సాధారణంగా. అంటే మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు. ఈ జాయింట్స్ మధ్యలో ఉన్న మృదులాస్థి అంటే కార్టిలేజ్ డ్రై అయిపోయి, లేదా గట్టిపడి, లేదా తగ్గిపోయి వచ్చే జబ్బు అనమాట. వీటి నుంచి మనం బయటపడాలి. మనకు ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవాలి అంటే ఈ ఆర్థరైటిస్ అనేది ఇక చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటుంది చిన్న వయసులో. అంటే చూడండి, 70-80 సంవత్సరాల తర్వాత రావాల్సిన జబ్బు 30 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు మీ బోన్స్ అరిగిపోయినాయని ఈ నీ రీప్లేస్ చేయటం ఎంతవరకు న్యాయం? డబ్బు కోసం ఒక ప్రాణాన్ని అంత బాధ పెట్టాలనా? ఒక జీవితాన్ని ఇలా ఇబ్బంది పెట్టాలనా? సో ఈ ఆర్థరైటిస్ అనేది యాక్చువల్గా వయసు మళ్ళినప్పుడు వచ్చేది అది, కానీ ఇప్పుడు చిన్న వయసులోనే వస్తుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు భరించలేని నొప్పి రావటం జరుగుతుంది. దీని క్యూర్ సెల్ రోజుకు 2 చాచెట్లు వాడుకుంటూ తగ్గించుకోవచ్చు. దీంతో పాటు మరొక పని కూడా చేయాలి. నేను చెప్తాను ఆ రహస్యం ఏంటి ఇప్పుడు. లేదంటే తర్వాత లిగమెంట్లు ఉంటాయి. లిగమెంట్ అంటే ఈ బోన్ పెద్ద బాల్స్ ఉంటాయి అన్నమాట మన తొడల్లోను. అంటే ఈ 2 కాళ్ళు కలిసే దగ్గర రౌండ్ బాల్స్ ఉంటాయి. అవి కూడా డ్యామేజ్ అయిపోయి వాటికి కూడా శస్త్రచికిత్స చేస్తూ ఉంటారు, కానీ చాలా నరకంగా ఉంటుంది ప్రాబ్లం. సో అవి కూడా డ్యామేజ్ అయిపోతాయి, జారిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. దీన్ని నివారించుకోవాలంటే ఏం చేయాలి? మీకు ఒక రహస్యం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. మా ప్రాంతంలో ఇప్పటికీ మహిళలు కానీ, మగవారు కానీ, ఆడ మగ ఎవరైనా కూడా రోజంతా ఈ చెట్ల కింద లేదంటే ఎక్కడైనా కూర్చొని, మనం ఇండియన్ స్టైల్లో ఎట్లయితే కూర్చుంటామో అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నేను పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట. నా చిన్నప్పుడు 3వ సంవత్సరమే నేను మా మేనత్త దగ్గరికి వెళ్ళి పెరిగాను అనమాట. 25 సంవత్సరాలు వచ్చే వరకు, నా పెళ్ళయ్యే వరకు నేను అక్కడే ఉన్నాను. చెప్తానులే తర్వాత ఆ స్టోరీ. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి మా ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళు, ఈ ముసలి వాళ్ళు 80 సంవత్సరాలు, 90, 100 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఇట గొంతు కూర్చొని, మనం ఇండియన్ స్టైల్లో కూర్చుంటాం కదా, అలా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. నాకు విచిత్రంగా ఉంటుంది. ఏంటి దీని మీద, ఎందుకు ఇలా కూర్చొని, ఇలా వాళ్ళకి ఎందుకు నొప్పులు రావు? నేను కూర్చుంటే నేను 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాను, వీళ్ళెందుకు ఇలా కూర్చుంటున్నారు అని నేను చాలా తీవ్రంగా ఆలోచించేవాడిని నా చిన్నప్పుడే. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను ట్రై చేసేవాడిని వాళ్ళలా కూర్చోటానికి. నేను 5-10 నిమిషాల కంటే ఎక్కువ కూర్చుండేవాడిని కాదు. వాళ్ళేమో గంటలు కాదు కదా, ఇక ఉదయం కూర్చొని సాయంత్రం దాకా ఎదురు బెదురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. దాని రహస్యం నేను కనిపెట్టాను. అదేంటంటే తాంబూల సేవనం. మనకు చూడండి, శుభకార్యం ఏది జరిగినా సరే తాంబూలం ఇస్తారు. తాంబూలం చాలా మంచి. తాంబూలం అంటే కిల్లీలు, స్వీట్ కిల్లీలు, సాదా కిల్లీలు కాదండోయ్. తాంబూలం అంటే ఆకు ఉండాల, సున్నం ఉండాల, ఒక్క ఉండాల. మీరు భోజనం చేసిన తర్వాత తాంబూల సేవనం ఖచ్చితంగా చెయ్యాలి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట తాంబూల సేవనం, తాంబూలం వేసుకునే వరకు. తాంబూలం అంటే
ఈ ఏం చేస్తున్నట్టు చాలా మంది బాగా నవిలి మేకల్లాగా నవిలి ఆ గోడలన్నీ ఖరాబ్ చేస్తున్నారు. అందుకనే గవర్నమెంట్ ఓకాకు వేసుకోబాకండి. అంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే పొగాకు వేసుకుంటారు దాంట్లో. అట్లా వద్దు అని చెప్తుంది. ఇంకొక 5 నిమిషాలండి, అయిపోయింది. ఒక 5 నిమిషాలు. అలా గోడలన్నీ ఖరాబ్ చేస్తుంటే పొగాకు వేసుకుంటుంటే పొగాకు వల్ల క్యాన్సర్ వస్తుంది, అలా వేసుకోవద్దు అంటే మొత్తం తాంబూలమే వేసుకోవద్దని ప్రచారం చేయటం, జనాలు అపోహపడి తాంబూలానికి దూరంగా ఉంటుంది. ఈరోజు కిల్లి షాపులు కూడా మీకు ఎక్కడ దొరకట్లేదు. మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తాంబూలం వేసుకోండి. తాంబూలంలో ఏముంటుంది? సున్నం ఉంటుంది, కాల్షియం. ఇప్పుడు మనం త్రాగే నీటిలో కాల్షియం లేదు. మనం త్రాగే నీటిలో ఖచ్చితంగా కాల్షియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, సోడియం ఉండాలి, పొటాషియం ఉండాలి. ఇలాంటి అద్భుతమైన 18 రకాల మినరల్స్, ఖనిజాలు ఉండాలి. అవి మనం ఆర్ఓ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేస్తే ఆ నీటిలో ఈ ఖనిజాలు లేక జీరో వాటర్ అయి మన బాడీకి అందాల్సిన ఈ యొక్క కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అందక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ఫిల్టర్స్ తయారు చేసే వాళ్ళు ఆహారంలో తీసుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు. ఆహారంలో కూడా తీసుకోవట్లేదు. ఈ ఆహారంలో మీకు చూడండి మన సిస్టమ్ ఎంత గొప్పది అంటే, మీకు ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి బోన్స్ అంటే ఈ రహస్యం మీకు చెప్తే గానీ అర్థం కాదు. ఎవరు చెప్పరు. ఏ డాక్టర్, ఏ హాస్పిటల్ కూడా ఈ రహస్యం చెప్పరు. మీరు కావాలని చూసుకోండి. యూట్యూబ్‌లో కూడా మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఇంకొక 3 నెలలకు వస్తే చూసుకోండి. ఈ తాంబూలంలో ఈ యొక్క ఆకు మంచి జీర్ణకారి. జీర్ణం కావటానికి, ఆహారం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటంలో తమలపాకు చాలా అత్యుత్తమమైనది. అలాగే సున్నం డైరెక్ట్ కాల్షియం ఎంతో అద్భుతమైనది. ఈ కాల్షియం మనం తిన్న ఆహారం, కాల్షియం అంటే మన బోన్స్, మన స్ట్రక్చర్ తయారైందే కాల్షియంతో. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా కూడా కాల్షియం కంపల్సరీ కావాలి. మీరు తిన్న ఆహారంలో కాల్షియం లేదు, త్రాగే నీటిలో కాల్షియం లేదు. ఇప్పుడు ఈ తిన్న ఆహారం జీర్ణం కావాలంటే మరి కాల్షియం ఎలా? మన బోన్స్ లో, ముఖ్యంగా దంతాల్లో ఉన్న కాల్షియంను, ఆ తర్వాత ఎముకల్లో ఉన్న కాల్షియంను వినియోగించి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియను కంప్లీట్ చేస్తుంది మన జీర్ణ వ్యవస్థ. దీనివల్ల మీ బోన్స్ అన్ని కూడా గుల్లబారిపోతున్నాయి. ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. సో బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తాయి. దీన్ని నివారించుకోవాలంటే ఈ జబ్బులు ఉన్న వాళ్ళే కాదు, జబ్బులు లేని వాళ్ళు ఖచ్చితంగా, జబ్బులు ఉన్నా లేకున్నా మీరు ఖచ్చితంగా తాంబూలన సేవనం అన్నా చేయండి. లేదు అంటే ఒకవేళ తాంబూలం వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మరొక విషయం చెప్తాను. సున్నము అమ్ముతుంటారు మీకు బయట. దాన్ని తెచ్చుకొని కుండలో నిల్వ చేసుకోండి. కొంచెం అది మునిగేటట్టు నీళ్లు ఎప్పుడు ఎక్కువగా పోసుకోండి. ఆ కుండలో సున్నం వేసి ఆ కుండలో నీళ్లు పోసుకొని ఆ సున్నపు తేట వస్తుంది. దాన్ని ఒక స్పూన్ మజ్జిగలో కానీ జ్యూస్లో కానీ కలుపుకొని తాగుతుండండి రోజుకు 1-2 సార్లు. మీకు జబ్బున్నా జబ్బు లేకున్నా కూడా. జబ్బు లేకుండా ఎందుకు తాగాలనొచ్చు, ఫ్యూచర్లో రాకుండా. ఎందుకంటే కాల్షియం ఇస్తేనే మీకు బాడీ పెయిన్స్ ఉండవు. కాల్షియం ఇవ్వకపోతే మీకు ఎనుపోసు నొప్పులు వస్తాయి, L3, L4, L5 ప్రాబ్లమ్స్ వస్తాయి, స్పాండిలైటిస్ వస్తుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తాయి, ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఇలా చెప్పుకుంటే బాడీలో కీళ్ళ నుంచి ఈ యాంకిల్ నుంచి తల వరకు అనేక సమస్యలకు ఇది కారణం అవుతుంది. కాబట్టి దీన్ని పాటించండి. దానివల్ల ఆహారం జీర్ణమవుతుంది, శరీరానికి కాల్షియం సమృద్ధిగా అందుతుంది. సో మరీ ఎక్కువ కాదు, కొంచెం ఒక 3 సుక్కలు, ఒక స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ ఆ సున్నపు తేటను మజ్జిగలో కానీ, ఎప్పుడు మీరు తాంబూలం వేసుకోకపోతే మన క్యూర్సెల్ రెగ్యులర్గా వాడుకుంటూ ఈ పని చేశారంటే మీకున్న జాయింట్ ప్రాబ్లమ్స్, ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక క్యూర్సెల్ అద్భుతమైందని చెప్పుకుంటున్నాం కదా. మీకు ఈ యొక్క ఫ్యాటిగో అంటే బ్రెయిన్ లో ఒక పొరలాగా వైట్, అంటే మనకు చూడండి మంచు కాలం కదా ఇది, ఈ మంచు చెట్ల మీద మంచు ఎట్లా ఉంటుందో అట్లా
బ్రెయిన్కు అంటే ముఖ్యంగా యాంగ్జైటీ, భయం, వీటి వల్ల ఒక పొరలాగా ఏర్పడుతుంది. విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇంకా అది ఏ నర్వస్ సిస్టమ్ మీద అది ప్రభావం చూపిస్తే ఆ నర్వస్ అంతా ఇబ్బంది పడతాయి, చేతులైనా కాళ్ళైనా. డాక్టర్ల దగ్గర ఏమీ దానికి ట్రీట్మెంట్ లేదు. క్యూర్సెల్ వాడండి, అద్భుతంగా మీకు రికవరీ చేస్తుంది. అంతేకాదు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకా జాయింట్ పెయిన్స్ని కానీ, జాయింట్ మొబిలిటీని కానీ సో చక్కదిద్దుతుంది. సో అంతేకాకుండా హార్ట్ హెల్త్ను డెవలప్ చేస్తుంది, గుండెను సురక్షితంగా ఉంచుతుంది, బ్రెయిన్ హెల్త్ను చక్కగా ఉంచుతుంది, ఇమ్యూనిటీని బూస్ట్ అని బ్యాలెన్స్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మన ప్రొడక్ట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులోనూ లేవు. చెప్పాను కదా, భూమి మీద హైయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన ఆస్ట్రాక్సిన్లో ఉన్నది. అది అందులో మన ప్రొడక్ట్లో అది మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది. సో ఇది ఎంతో సహజమైనది, ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇందులో లేవు. సో అద్భుతంగా పనిచేసే ఈ యొక్క క్యూర్సెల్ వాడుకుంటుంటే మీ యొక్క స్కిన్ గ్లో వచ్చేస్తుంది. అలాగే మీ కంటి చూపు మెరుగవుతుంది. ఎంతో మందికి కంటి చూపు మెరుగైపోయింది. ఈ కాట్రాక్ట్స్ కానీ లేదంటే ఈ ఈ షుగర్ వ్యాధితో కంటి చూపు పూర్తిగా పోయిన వాళ్ళకు మళ్ళీ తిరిగి వచ్చేసింది ఎంతో మందికి. ఇంకా జుట్టు రాలిపోవటం, జుట్టు మీద ఈ యొక్క చుండ్రు, ఇచ్చింగ్, సోరియాసిస్ లాగా పుండ్లు అవుతాయి తల మీద, అవన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు అలోవెరా క్రీమ్లో మిక్స్ చేసి ఈ క్యూర్సెల్ పెట్టించుకొని లోపలికి మింగండి, రోజు 2 చాచెట్స్. 20 సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడా, మీకు జబ్బు ఉన్నా జబ్బు లేకున్నా డైలీ 2 చాచెట్స్ క్యూర్సెల్ వాడుతుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈ జుట్టు రాలిపోయే వాళ్ళు కానీ, ఈ చుండ్రు సమస్యలు ఉన్న వాళ్ళు పైన అప్లై కూడా చేయండి వారానికి 2 సార్లు అలోవెరా క్రీమ్తో మిక్స్ చేసి. సో చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది. ఈ జాయింట్స్ ను, బోన్స్ ను కాపాడుతుంది. క్యూర్సెల్ ఒక అద్భుతం. అలాంటి అద్భుతమైన క్యూర్సెల్ మరి స్కిన్ కు మరి కాంతివంతం చేస్తుంది. సో అది లోపల నుంచి రావాలి. పైన ఏవో మీరు మేకప్ వేసి అది తాత్కాలికం. ఆ మేకప్ తీస్తున్నాగానే మీరు మళ్ళీ ఇంకా ముసలమ్మ లాగా తయారవుతారు. యుక్త వయసులో ఉన్నవారు కూడా చూడండి, వారి స్కిన్ పాలిపోవటం, లూజ్ కావటం, ఎలాస్టిక్ సాగిపోయి ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే లోపల నుంచి మీరు క్యూర్సెల్ వాడుతుంటే కాంతి, ఆ యొక్క స్కిన్ అంతా కూడా చక్కగా కాంతివంతంగా తయారవుతుంది. ఫేస్ నుంచి అరికాలి వరకు, కాళ్ళు, చేతులు అన్ని మీ స్కిన్ అంతా చక్కగా కాంతివంతంగా మారిపోతుంది. ఆ క్యూర్సెల్ ఎవరెవరు వాడుకోవాలి? పిల్లలు 11 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ డైలీ 1 చాచెట్ అయినా వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలి? వారి జ్ఞాపశక్తి పెరగాలి, ఐక్యూ లెవెల్స్ పెరగాలి, వారు యాక్టివ్గా ఉండాలి, ఆటల్లో కానీ అన్నిట్లో కూడా ఉండాలంటే క్యూర్సెల్ ఖచ్చితంగా వాడుకోవాలి. మరి తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఆరోగ్యకరమైన పిల్లలు కొంచెం వెయిట్ చేయండి. ఏదైనా ఈ ఆటిజం, తలసేమి ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతుంటే వారు ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. పిల్లలు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా డైలీ 2 చాచెట్స్ వాడుకోండి. ఇక యుక్త వయసులో ఉన్నవారు అవసరమైతే, అంటే ఈ ఫెర్టిలిటీ టైంలో, అంటే 20 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల వరకు ఆడవారైనా మగవారైనా శృంగార కార్యక్రమాల్లో పాల్గొనేవారు అవసరమైతే 2 కాకుండా 3 కూడా వాడుకోవచ్చు. ఏమీ తప్పులేదు. ఓవర్ డోస్ అనేది లేనే లేదు. ఇక వృద్ధాప్యం అంటే 70 నుంచి 80, 90, 100 ఏళ్ళు, 70 సంవత్సరాలు దాటిన వారిని వృద్ధులు అంటారు. వారు ఖచ్చితంగా రోజు 2-3 చాచెట్స్ వాడుకోవాలి. అలా ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ఇక మనకు వేధిస్తున్న ఈ డయాబెటిక్ లేదు ఈ సమస్యలు, మనం వాడే అల్లోపతి మెడిసిన్ ఏదైతే ఉందో దానివల్ల ఈ నర్వస్ సిస్టంలో, ఈ యొక్క నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తూ ఉంటది, కంటి చూపుని డ్యామేజ్ చేస్తూ ఉంటది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది డయాబెటిక్ ఎందుకు వచ్చింది అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అధికంగా తీసుకోవటం. మీరు పిండి పదార్థాలు అధికంగా తీసుకుంటూ మీరు డయాబెటిక్ అయి మీ పిల్లల్ని కూడా చూడండి, మీ పిల్లల్ని కూడా డయాబెటిక్ గా మారుస్తున్నారు. చిన్న వయసులోనే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్తో ఈరోజు చిన్న వయసులోనే బాధపడతాం. కాబట్టి ఆహారంలో మీరు మార్పులు చేస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. మీ పిల్లలకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మంచి మంచి స్కూళ్ళు, కాలేజీల్లో విద్య చెప్పించి, లేదు మంచిగా చదివించి, ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది? దాన్ని ఏం చేసుకుంటారు వాళ్ళు? ఆ విజ్ఞానాన్ని ఏం చేసుకుంటారు?
బాగా ఉద్యోగాలు చేసి డాక్టర్లకు సమర్పించుకోవటానిక? దేనికోసం మీరు మీ పిల్లలను ఆరోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లను మీరు పాటిస్తుంటే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఫాలో అవుతుంది. మీరే 3 పూట్ల వండిన ఆహారం తింటూ, ముఖ్యంగా బియ్యంతో తయారు చేసిన ఆహారం తింటా ఉంటే వాళ్ళు ఇంకా అధికంగా అవుతున్నారు. ఈ జబ్బులకు గురైతా ఉన్నారు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ పిల్లలను మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆరోగ్యంగా ఉంచండి. అతి ముఖ్యమైన విషయం ఈరోజు మరి ప్రస్తుతం మన దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తున్న వ్యాధి స్క్రబ్ టైపస్. ఈ స్క్రబ్ టైపస్ అనేది పాజిటివ్‌లు రోజు రోజుకు వేలల్లో పెరుగుతున్నాయి. మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈ స్క్రబ్ టైపస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం అన్నమాట ఇది. ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు ఏర్పడి వారం 10 రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్‌లు బయటపడుతున్నాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది లంగ్స్‌కు, మెదడుకు, వెన్నెముకకు, కిడ్నీలకు వ్యాపించి మరణానికి దారితీస్తా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వణికిపోతున్నాయి ఈ వ్యాధితో. మరి దీనికి నివారణకు క్యూర్ సెల్ అవసరమైతే 3 రోజు డైలీ 3 వేసుకోండి. 3 సాచెట్స్ వాడుకోండి. అవసరమైతే మీకేమైనా జ్వరం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు గాని ఉంటే 5, 6 కూడా వేసుకోవచ్చు. ఏమీ ఓవర్ డోస్ అనేది లేదు. ఇంకా ఇళ్లల్లో ఎప్పటినుంచో మన తాతల తండ్రుల నుంచి బెడ్లుంటాయి. అవి ఎప్పుడు కొని ఉంటారో 25, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి. అవన్నీ పాత మంచాలు, పాత ఈ యొక్క మ్యాట్రెస్‌లు, బెడ్లు, దిండు కవర్లు కూడా ఎప్పటినుంచో ఉంటాయి బాబు. అవన్నీ మార్చాలి. లేకపోతే ఈ నల్లులు మంచాలకే అంటిపెట్టుకొని ఉంటాయన్నమాట. ఈ నల్లి జాతి అంతా. ఇదొక నల్లి జాతి అన్నమాట. కాబట్టి ఈ దిండ్లు ఇవన్నీ మార్చుకోండి. ఎందుకంటే ఈ ప్రమాదం మీరు ఈ 2 రోజులకోసారి మార్చుకుంటుండాలా. ఉతికి మీరు శుభ్రం చేసుకుంటుండాలా. ఈ యొక్క శక్తి ఉన్నవారు కొత్తవి కొనుక్కోండి. లేదంటే ఈ ఎండలో ఈ దిండ్లు గాని, మ్యాట్రెస్‌లు గాని ఎండలో బాగా ఉదయం వేసి సాయంత్రం వరకు బాగా సూర్యతాపానికి గురి చేయాలి. లేదంటే ఈ నల్లులు బాగా ఎగలగొట్టండి. కర్ర తీసుకొని కొడితే దాంట్లో ఎంత సంపద స్టోర్ అయి ఉందో అంతా బయటకొస్తుంది. సంపద అంటే దుమ్ము, ధూళి ఇదంతా నల్లులకు ఆహారం అదంతా కూడా. ఈ నల్లులు ఇంట్లో లేకుండా చూసుకోండి. పిల్లలు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక క్యూర్ సెల్ ఎక్కువ డోస్ ఎందుకు వాడుకోవాలి ఇలాంటి క్లిష్ట సమయాల్లో అంటే, ఇది క్యూర్ సెల్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది, పారాసైట్స్ ను చంపగలిగే సామర్థ్యం దీనికి ఉంది. కాబట్టి ఈ డెంగీ ఫీవర్ కానివ్వండి, ప్లేట్లెట్లు తగ్గిపోతున్నా, లేదు ఇలాంటి ఈ యొక్క స్క్రబ్ టైపస్ లాంటి జబ్బులు మనల్ని వెంటాడుతున్న ఏ జబ్బుకైనా వచ్చినప్పుడు భయపడకుండా ఓవర్ డోస్ వాడుకోండి. అట్లాగని మీరు ఇంట్లో కూర్చోమని కాదు. మీ హాస్పిటల్‌లు, మీ డాక్టర్లు మీరు సంప్రదించుకుంటూ దీన్ని అడిషనల్‌గా వాడుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గాని, ఎటువంటి ఇది లేదు. మీకు త్వరగా నివారణ అవుతుంది. మీరు క్షేమంగా ఉంటారు. ఇక క్యూర్ సెల్ అనేది రెగ్యులర్‌గా వాడుకుంటుంటే మన ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మనం ఆరోగ్యంగా ఉంటాం. టైర్డ్‌నెస్ అనేది ఉండదు. 200 రీజన్‌లున్నాయి మన క్యూర్ సెల్ వాడుకోవటానికి. 200 రీజన్‌లు. కాబట్టి ప్రతి ఒక్కరు నాకెందుకు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి నేను క్యూర్ సెల్ వాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆలోచనలు మానుకోండి. సో ఏది ఏమైనా